హాయ్ ఫ్రెండ్స్, జూన్ అయితే ఎండ్ అవబోతుంది. మనం జూలైలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో జూలైలో రిలీజ్ అయ్యే మంచి ఫోన్స్ అయితే చూద్దాం. సో జూన్లో అయితే మనం చెప్పుకోదగ్గట్టు కానీ ఇది వావ్ అని చెప్పడానికి కానీ మంచి ఫోన్స్ అయితే రిలీజ్ అయింది లేదు. సో జూలైలో అయితే మనకి మంచి ఫోన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో జూలైలో మనకి లేటెస్ట్ ఫోన్స్ అండ్ అప్కమింగ్ ఫోన్స్ ఏమేమి వస్తున్నాయో వీడియోలో చూద్దాం. సో వీడియోలో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్తే మనకి ఒప్పో నుంచి అయితే ఒప్పో రెనో 16 సిరీస్ అయితే రాబోతుంది. సో ఒప్పో వాళ్ళు అయితే రెనో 16 అండ్ 16C సిరీస్ అయితే ఇండియాలో తీసుకొస్తున్నారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వీళ్ళైతే ప్రో అండ్ మినీ సిరీస్ అయితే తీసుకురావట్లేదు. సో వీళ్ళైతే ఓన్లీ 2 వేరియంట్ 16 అండ్ 16C అయితే తీసుకొస్తున్నారు. సో ఒప్పో రెనో 16 అండ్ 16C సిరీస్ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్లీ ప్రాసెసర్. సో 16 వచ్చేసి స్నాప్డ్రాగన్ సిరీస్తో వస్తుంది అండ్ 16C వచ్చేసి మీడియాటెక్ సిరీస్తో వస్తుంది. సో ఇందులో ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ప్రాసెసర్ ఒకటే చేంజ్ అవుతుంది. అండ్ 16 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 1.5K AMOLED హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4తో వస్తుంది. అండ్ ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా అండ్ 50MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నా మనకి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ ఇది మన బ్యాటరీ వచ్చేసి 6700 mAh బ్యాటరీ విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 విత్ ColorOS 16 సాఫ్ట్వేర్తో వస్తుంది. అండ్ 16C స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది కూడా మన 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇది బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ ప్లస్ 256GB వేరియంట్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ చూసుకుంటే మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ కెమెరా సెటప్ వస్తే 50MP మెయిన్ కెమెరా అండ్ 50MP అల్ట్రావైడ్తో వస్తుంది. సో ఫ్రంట్ చూసుకున్న మనకి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ వచ్చేసి ఆండ్రాయిడ్ 16 విత్ ColorOS 16 సాఫ్ట్వేర్తో వస్తుంది. సో ఈ 16/16Cతో పాటు మనకి ఒప్పో వాళ్ళు అయితే ఇంకో ప్రోడక్ట్ అయితే తీసుకురాబోతున్నారు. సో రీసెంట్గా ఒప్పో రెనో 16 సిరీస్కి అయితే బ్రాండ్ అంబాసిడర్గా అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ని అయితే తీసుకున్నారు. సో జాన్వీ కపూర్ అయితే ఒప్పో రెనో 16 సిరీస్ని ప్రమోట్ చేస్తూ సో బ్యాక్ సైడ్ అయితే ఒక ప్రోడక్ట్ని అయితే పెట్టడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ప్రోడక్ట్లో అయితే మనకు ఒక డివైస్ అయితే వస్తుంది. ఇదైతే డిస్ప్లేతో వస్తుంది. సో ఇదైతే మనకి ఫొటోస్ దిగడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే వీళ్ళైతే ఒప్పో బబుల్ అని అయితే అంటున్నారు. సో ఈ డివైస్ వచ్చేసి మనకి కెమెరాస్ దిగడానికి కానీ వీడియోస్ ప్లే చేసుకోవడానికి సో డిఫరెంట్ పర్పసెస్కి బబుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెనో 16/16Cతో పాటు ఈ ప్రోడక్ట్ కూడా మనకు ఒప్పో వాళ్ళు అయితే ఈ ఫోన్స్తో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ సిరీస్లోకి వెళ్తే మనకి శాంసంగ్ నుంచి అయితే శాంసంగ్ M47 అయితే రాబోతుంది. సో శాంసంగ్ M47 వచ్చేసి జూన్ 29న అయితే లాంచ్ అవుతుంది. అంటే వాళ్ళనైతే లాంచ్ అవుతుంది. సో M47 వచ్చేసి మనకి బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఇదైతే మనకి 30,000 బిలో అయితే వస్తుంది. సో శాంసంగ్ M47 వచ్చేసి నెక్స్ట్ లెవెల్ బెస్ట్ ఫోన్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 8GB ర్యామ్ 256GB బేసిక్ వేరియంట్తో వస్తుంది. ఇది 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా అండ్ 12MP ఫ్రంట్ క్యామ్తో వస్తుంది. మనకి ఇది బ్యాటరీ చూసుకున్న 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 విత్ 1UI సాఫ్ట్వేర్తో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ చూసుకున్నా మనకి స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. సో శాంసంగ్ M47 వచ్చేసి మెయిన్లీ అయితే మనకి ఇప్పుడు జూలైలో రాబోయే ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్ జూలై 4th అయితే ఈ శాంసంగ్ M47 అయితే రిలీజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోన్స్లోకి వెళ్తే మనకి వన్ప్లస్ నుంచి అయితే వన్ప్లస్ N6 అయితే రాబోతుంది. సో రీసెంట్గా మనం చూసుకుంటే వన్ప్లస్ వాళ్ళు అయితే ఈ N సిరీస్ని అయితే టీస్ చేసిందే మనకి తెలిసిందే. సో వన్ప్లస్ వాళ్ళు ఈ N సిరీస్ టీస్ చేసి దీనికైతే బాగా క్రేజ్ అయితే తీసుకొచ్చారు. సో N సిరీస్ వచ్చేసి మనకి ఇప్పుడైతే బాగా మార్కెట్లో అయితే క్రేజ్ ఉంది. సో N సిరీస్ వచ్చేసి మనకి బడ్జెట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది LTP OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ క్యామ్ సెటప్కి వస్తే ఇది 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ వచ్చేసి 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 విత్ OxygenOS 16తో అయితే వస్తుంది. సో వన్ప్లస్ వాళ్ళ N6 అయితే వచ్చేసి మనకి రియల్మీ వాళ్ళు అయితే P4R అయితే రీసెంట్గా తీసుకొచ్చారు. సో రియల్మీ P4 లాగే మనకి వన్ప్లస్ N6 అయితే తీసుకురావడం జరిగింది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి 2 ఫోన్స్కి అయితే పెద్ద చేంజ్ అయితే ఉండదు.
వీళ్ళైతే సేమ్ మాడ్యూల్స్కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోన్లోకి వెళ్తే మనకి నథింగ్ నుంచి అయితే నథింగ్ 4B అయితే రాబోతుంది. సో నథింగ్ 4B వచ్చేసి మనకి రీసెంట్గా అయితే డిజైన్ అయితే అన్రివీల్ అయింది. అండ్ నథింగ్ 4Bకి అయితే మంచి క్రేజ్ అయితే ఉంది. సో నథింగ్ 4B వచ్చేసి మనకైతే ఇప్పటివరకు అయితే 4A Pro ఈ సిరీస్ మాత్రమే చూసాం. సో ఫర్ ది ఫస్ట్ టైం అయితే వీళ్ళు B సిరీస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. అండ్ B సిరీస్ వేరియంట్ అయితే తీసుకొస్తున్నారు. సో నథింగ్ 4B వచ్చేసి మనకైతే స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని అయితే తెలిసినాయి. ఈ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 120Hz AMOLED డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 8GB RAM, 12GB 128GB బేసిక్ వేరియంట్ స్టోరేజ్తో వస్తుంది. ఈ స్నాప్డ్రాగన్ 6th Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ క్యామ్ సెటప్కి వస్తే 50MP మెయిన్ కెమెరా ప్లస్ అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది మనకి కెమెరా క్వాలిటీ చూసుకున్నా మనకి చాలా బాగుంటుంది. సో దీనిలో అయితే ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి దీనిలో గ్లిఫ్ బార్ కూడా తీసుకొస్తున్నారు. సో నథింగ్ 4B వచ్చేసి మనకి July 4th అయితే రావచ్చు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి ఈ 4B ఫోన్ వచ్చేసి మనకి సింగిల్ క్యామ్తో అయితే మెయిన్ యూస్ అవుతుంది. సో ఇంకో 50 డ్యూయల్ కెమెరా సెటప్తో వచ్చే ఇంకో కెమెరా అనేది మనం అంత యూస్ చేయకపోవచ్చు. సో మెయిన్లీ అయితే ఈ సింగిల్ క్యామ్లో అయితే రావచ్చు. ఇప్పటివరకు అయితే మనకి ఈ సింగిల్ క్యామ్లో అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ వీళ్ళైతే టూ కెమెరా మాడ్యూల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో మెయిన్లీ ఎక్కువ యూజ్ చేసేది అయితే సింగిల్ క్యామ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోన్ సిరీస్లోకి వెళ్తే మనకి మోటోరోలా నుంచి అయితే మోటోరోలా H70 Max అయితే రాబోతుంది. సో మోటోరోలా H70 Max వచ్చేసి మనకి మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ ఎడిషన్ లాగే ఉంది. స్పెసిఫికేషన్స్ వచ్చేసి OLED ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ చూసుకున్న 5000 mAh కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8th Gen 5తో వస్తుంది. అండ్ 50MP మెయిన్ కెమెరా ప్లస్ 8MP అల్ట్రావైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ చూసుకున్నా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 50K ఆ బడ్జెట్ రేంజ్ అయితే రిలీజ్ చేయొచ్చు. సో ఈ మోటోరోలా H70 Maxతో పాటు మోటోరోలా G77 అయితే రాబోతుంది. సో సేమ్ మోటోరోలా నుంచి అయితే ఇంకో ఫోన్ అయితే రాబోతుంది. దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. అండ్ జూలై 22nd అయితే మనకి శాంసంగ్లో అయితే శాంసంగ్ అండ్ గెలాక్సీ ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ వచ్చేసి మనకైతే ఫారెన్లో చేస్తున్నారు. అండ్ ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే మనం శాంసంగ్ నుంచి అయితే 3 వేరియంట్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. Z Fold 8 వైడ్ అండ్ Z Flip 8. సో 3 వేరియంట్స్ అయితే శాంసంగ్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. సో ఈ సిరీస్ వచ్చేసి మన క్లాస్ సిరీస్తో పోలిస్తే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు. కాకపోతే దీనిలో ఒక చేంజ్ అయితే ఉంది. సో మనకి G Fold 8 వైడ్ అయితే కొత్తగా ఒక ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో వీటిల్లో అండ్ G Fold 8 వచ్చేసి మనకి ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ టైం వచ్చేసి వేరే ప్రాసెసర్తో వస్తున్నాయి అండి. ఇప్పుడైతే కొన్ని ప్రాసెసర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ G Flip 8 చూసుకుంటే మనకి క్లాస్ సిరీస్కి ఈ సిరీస్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ దీనిలో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి ప్రాసెసర్. సో ఇది Exynos 2600 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఈవెంట్స్లో ఈ 3 వేరియంట్స్తో పాటు మనకి ఇంకా చాలా డివైజెస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అందులో వచ్చే సామ్సంగ్ AI స్మార్ట్ గ్లాసెస్ కూడా తీసుకొస్తున్నాం. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ XR2 ప్లస్ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. గూగుల్ సాఫ్ట్వేర్తో అయితే వస్తుంది. సో వీళ్ళైతే గూగుల్, క్వాల్కామ్, స్నాప్డ్రాగన్ 3 కొలాబరేట్ అయ్యి సామ్సంగ్ స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకొస్తున్నాం. సో ఈ స్మార్ట్ గ్లాసెస్తో పాటు సామ్సంగ్ వాళ్ళు అయితే వాచెస్ కూడా తీసుకొస్తున్నారు. సో వాచెస్ వచ్చేసి 9 సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. సో సామ్సంగ్ పోటీగా అయితే మనకి వివో అయితే ఇంకో ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో వివో వచ్చేసి వివో X-Fold 6 అయితే తీసుకొస్తుంది. అండ్ ఇదైతే ఆల్రెడీ చైనాలో అయితే రిలీజ్ అయింది. సో మన ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతున్న డేట్ అయితే కన్ఫర్మేషన్ లేదు. సో వివో X-Fold 6 వచ్చేసి మనకి మోస్ట్లీ జూలై మంత్ ఎండింగ్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఈ జూలై మంత్ ఎండింగ్లో వస్తుందో లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వస్తుందో మనకి కన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు. మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూద్దాం. సో వివో X-Fold 6లో స్పెషల్ ఏంటంటే మనకి బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఫోల్డబుల్ ఫోన్స్లోనే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళైతే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో తీసుకొస్తున్నారు 7000 mAh బ్యాటరీ. సో ఇది ఈ వీడియో. సో ఇప్పటివరకు అయితే మనకి అప్కమింగ్ మొబైల్స్ అయితే జూలైలో అయితే లాంచ్ అయ్యాయి చూసాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. అంటిల్ దెన్ బై.